ఇది ఐజీ అధికారి పర్యవేక్షణలో ఉమెన్ సేఫ్టీ వింగ్ ను ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మన ఆంధ్రప్రదేశ్ లో దిశ నిర్దేశ ప్రదాత, విధాత, స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ మహిళల నారా చంద్రబాబు నాయుడు గారు మన సమక్షంలో మన మహిళల సంరక్షణ కొరకు, చిన్నారుల రక్షణ కొరకు ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ వింగ్ లోగోను ఆవిష్కరించారు మౌనిక గారు. మన ఆంధ్రప్రదేశ్ లో ఆపదలో ఉన్న మహిళలు, పోలీసుల అత్యవసర సేవల కొరకు సత్వరమే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ వారు రూపొందించిన శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభిస్తారు. ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ ఒక భరోసా, ఒక ధైర్యం. శక్తి యాప్ ను గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేస్తున్నారు. మహిళల భద్రత, మహిళల రక్షణ, చిన్నారుల సంరక్షణ కోసం 13 ఇంపార్టెంట్ సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయి సార్. దీనిలో ఇంపార్టెంట్ SOS యాప్, అదేవిధంగా హ్యాండ్ గెస్చర్ దీనిలో ఎనేబుల్ చేస్తే గనక 3 times ఫోన్ని షేక్ చేస్తే మహిళలు ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు పోలీస్ విదిన్ 5 to 7 minutes లో వాళ్ళ దగ్గరికి చేరుకుని వాళ్ళని రెస్క్యూ చేస్తారు సార్. దీనిలో ఇంపార్టెంట్ ఫీచర్స్ డైల్ 112నే కాకుండా గివ్ ఏ కంప్లైంట్, అంటే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా మహిళలు ఈ కంప్లైంట్ ద్వారా వాళ్ళు ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఇది టెంప్లెట్ ఓపెన్ అవుతుంది సార్. దీనిలో వాళ్ళ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు ఫర్నిష్ చేసినట్టయితే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే వాళ్ళు కంప్లైంట్ చేసేయచ్చు సార్. అలాగే మిస్సింగ్ చిల్డ్రన్ రిపోర్టింగ్ కూడా దీనిలో పెట్టడం జరిగింది సార్. పోలీస్ స్టేషన్కి వెళ్లకుండానే చిల్డ్రన్ మిస్ అయితే కనుక దీనిలో ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే పోలీసే వారి దగ్గరకు వచ్చి కంప్లైంట్ తీసుకుంటారు సార్. అలాగే నైట్ షెల్టర్ అనేది ఒకటి దీనిలో పొందుపరిచాం సార్. నైట్ షెల్టర్ అనేది ఎక్కడ లేదు సార్, మన యాప్లోనే దీన్ని పొందుపరిచాము. ఎవరైనా ఆపదలో నైట్ టైం మహిళలు వెళ్ళడానికి ఇబ్బంది పడినప్పుడు, గమ్యస్థానం వాళ్ళు చేరుకోలేనప్పుడు 1 stop సెంటర్ ద్వారా ఇంటిగ్రేట్ చేశాం సార్. వాళ్ళు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ విమెన్ ఇన్స్టిట్యూషన్స్కి ఎక్కడైనా వాళ్ళు షెల్టర్ తీసుకొని నైట్ టైం ఉండొచ్చు సార్. అదేవిధంగా ఇంకొకటి ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ పెట్టాం సార్. దీనిలో ఎవరికైనా కుటుంబ సమస్యలు ఉన్నప్పుడు ఫ్యామిలీ కౌన్సిలింగ్ రిక్వెస్ట్ దీని ద్వారా చేసుకోవచ్చు సార్. అలాగే ఇల్లీగల్ యాక్టివిటీస్, ఎక్కడైనా ఈవ్ టీజింగ్ కానీ పబ్లిక్ డ్రింకింగ్ కానీ వీటిలో సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు రిపోర్ట్ చేయొచ్చు సార్. ఇమ్మీడియట్గా పోలీస్ అక్కడికి వస్తారు. అలాగే సేఫ్ ట్రావెల్ అనేది ఇది AA ద్వారా ఎనేబుల్ చేయడం జరిగింది సార్. వీళ్ళు ట్రాక్, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి డెస్టినేషన్ని దానిలో ఫీడ్ చేస్తే ఒకవేళ రూట్ కనుక వాళ్ళు డీవియేట్ అయితే సార్ ఇమ్మీడియట్గా కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా AI ద్వారా ఎనేబుల్ అయినటువంటి మెసేజెస్ వాళ్ళకి, విక్టిమ్కి, అదేవిధంగా పేరెంట్స్కి, ఎమర్జెన్సీ కాంటాక్ట్స్కి అందరికీ కూడా చేరిపోతుంది సార్. పోలీస్ ఇమ్మీడియట్గా రెస్క్యూ చేస్తారు. ఇంకొకటి ఇంపార్టెంట్ ఫీచర్ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం సార్. దీనికి AP సిటిజన్ హెల్ప్ లైన్ని దీనికి కనెక్ట్ చేశాం సార్. దీని ద్వారా ఎవరైనా వాట్సాప్ మెసేజ్ ద్వారా కూడా వాళ్ళు పోలీస్ సేవలు పొందొచ్చు సార్. ఇంకా ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ అండ్ పోలీస్ కాంటాక్ట్స్ అండ్ నియర్ బై పోలీస్ స్టేషన్స్ ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో ఫర్నిష్ చేశాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఒకసారి షేక్ చేసేనా ఇది ఒకసారి SOS రేస్ చేసాం సార్. ఇప్పుడు వెంటనే కాల్ వస్తుంది సార్. లేదు వెళ్తుంది, రిక్వెస్ట్ వెళ్తుంది. షేక్ చేసినా కూడా పోలీసు 3 times షేక్ చేస్తే పోలీసు ఇమ్మీడియట్గా వచ్చేస్తారు. చెక్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో రాష్ట్రంలోని BC, EBC అలాగే కాపు మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పథకాలను అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ప్రతిపాదించింది. మరి ఈ పథకం 220 మహిళా తరపున ప్రాజెక్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్. వెరీ నైస్ అమ్మా, థ్యాంక్ యూ.
CEO మేడం అందరూ కూడా మీకు రుణపడి తెలుగు ప్రాజెక్ట్ 25 years అయింది. థ్యాంక్ యూ అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. గుడ్ రండి. మనం ఇప్పుడంతా వీక్షిస్తున్నాము. రామ్మా. రాష్ట్రంలోని బీసీ, ఈబీసీ మరియు కాపు మహిళల కోసం ఉచిత కుట్టు శిక్షణ పథకాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ప్రతిపాదించింది. ఈ పథకం కింద 224,15,00,000 రూపాయలతో 1,02,832 మంది మహిళలకు బేసిక్ టైలరింగ్ శిక్షణ ఇవ్వాలని భౌతిక లక్ష్యాన్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపాదించారు. దానికి సంబంధించినటువంటి చెక్ అలాగే లబ్ధిదారులకు సన్మాన కార్యక్రమం ధన్యవాదాలండి. తర్వాత ఈనాటి మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు అధికారులందరూ సన్మాన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మహిళల ఉన్నతి కోసం, మహిళా అభివృద్ధి కోసం, మహిళల ప్రగతి కోసం, మహిళా సాధికారత ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, దేశం ప్రగతి బాటలో నడుస్తుంది అన్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు జరుగుతున్న సత్కార కార్యక్రమం. ఆన్లైన్ ప్రొడక్ట్స్ అన్ని కూడా చేశారు. దాన్ని ట్రేసబుల్ ఫుడ్ పెట్టండి. దాని డిమాండ్ పెరుగుతుంది. వాళ్ళ హిస్టరీ అంతా ఉంటుంది. ఓకే వెరీ నైస్. కరీమా చూడండి. అడ్డడం మన టీడీపీ సార్. ఇప్పుడు వావుజీని ఇప్పుడు మినిస్టర్ దగ్గర నారాయణ సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను సార్. ఇప్పుడు వావుజీని అని ఓఎన్డీసీతో పార్ట్నర్ చేసి ఒక యాప్ లాంచ్ చేశారు. ఇంకా కొంచెం డీటెయిల్ గా మాట్లాడతాను సార్. టైం ఇవ్వండి సార్. తిను అర్చనా జాజు గారు స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు సార్ వీవర్స్ కి. తను స్కిల్ డెవలప్మెంట్ చేస్తున్నారు ప్లస్ షీ ఇస్ బయింగ్ బ్యాక్ ద ప్రోడక్ట్ ఆల్సో సార్. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ నైస్.